లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. బీజేపీని టార్గెట్ చేస్తూ గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల మోసం 10 ఏళ్ల విధ్వంసం పేరుతో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దేశం నుంచి బ్లాక్ మనీ తుడిచి పారేస్తామన్న హామీపై ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం గురించి విమర్శిస్తూ పోస్టర్లో ఉంది. రూపాయి పంపిస్తే 43 పైసల బిచ్చం ఇస్తాం తెలంగాణకు అని ప్రధాని మోడీ కార్టూన్ పెట్టారు. మా 15 లక్షలు ఎక్కడ మోడీ, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ మోడీ అని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు పెట్టడం దుమారం రేపుతోంది. తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహాల చిట్టా అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నయవంచన పేరుతో ఛార్జిషీట్ విడుదల చేసింది. బీజేపీ 10 ఏళ్ల పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఫ్లెక్సీలపై బీజేపీ పార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి.